ఏంటన్నయ్యా? ఏం ఆలోచిస్తున్నావు? మనం అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోయిందా శరణ్య? ఈ పెళ్లి ఒప్పుకుంటుందా లేదా అని కొంచెం కంగారుగా ఉంది సమీరా. రండి బావా. ఏంటి శరణ్య? ఏం ఆలోచించుకున్నారు ఇద్దరు? దర్శన్ చేత నా మెళ్ళో తాళి కట్టించొద్దు అని నిర్ణయించుకున్నావా? నీ కోరిక తీర్చాలని నిర్ణయించుకున్నాను సమీరా. ఏంటి శరణ్య? నువ్వు చెప్పేది నిజమా? అవును సమీరా, శరణ్య నీ మెళ్ళో 3 ముళ్ళు వేయడానికి ఒప్పుకుంది. అంతేకాదు, మీ పెళ్లి కార్యక్రమాలన్నీ దగ్గరుండి నేనే జరిపించాలని కూడా ఫిక్స్ అయ్యాను. నాకు తెలుసు శరణ్య, నిన్ను ఎలా బుట్టలో వేసుకోవాలా అని క్యాన్సర్ నాటకం ఆడాను. నిన్ను నా వలలో చిక్కేలా చేసుకున్నాను. దొటి సమీరా. ఏవండి, మనం ఈ పెళ్లి జరిపించి తన కోరిక తీర్చడంతో సరిపోదండి. సమీరాని ఎలాగైనా బ్రతికించే ప్రయత్నం చేయాలి. కానీ ఎలా శరణ్య? డాక్టర్లు తను ఎక్కువ కాలం బతకదని చెప్పారని చెప్పింది కదా. సంకల్పం బలంగా ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటారు. ఈ డాక్టర్స్ వల్ల కాకపోతే ఏంటండి, ఫారెన్ నుంచి క్యాన్సర్ స్పెషలిస్ట్ని పిలిపించమనండి. అప్పుడు తను బ్రతికే ఛాన్స్ ఉంటుంది కదా. అలాంటి ఛాన్సే ఉంటే స్పెషలిస్టులను మేమే పిలిచి క్యూర్ చేసి ఉండేవాళ్ళం కదా. ఒక పేషెంట్ని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుకోగలిగితే మా హాస్పిటల్కే రెప్యుటేషన్ పెరుగుతుంది కదా.